శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. జాంబియా నుంచి హైదరాబాద్ వచ్చిన మహిళా ప్రయాణికురాల నుంచి 41.4 కోట్లు విలువ చేసే హెరాయిన్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికురాల్ని దక్షిణాఫ్రికాకు చెందిన మహిళగా అధికారులు గుర్తించారు. మహిళ హ్యాండ్ బ్యాగ్ తో పాటు సూట్ కేస్, డాక్యుమెంట్ ఫోల్డర్ లో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. ఆమె నుంచి 5.92 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. జాంబియా నుంచి హైదరాబాద్ వచ్చిన మహిళా ప్రయాణికురాల నుంచి 41.4 కోట్ల విలువ చేసే హెరాయిన్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ని పోలీసులు, కస్టమ్స్ అధికారులు ఎలా గుర్తించారు? పూర్తి అప్డేట్స్ చెప్పండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ డ్రగ్స్ తరలింపులకు ఒక అడ్డాగా మారిందంటూ కూడా చెప్పుకోవచ్చు. విదేశాల నుంచి హైదరాబాద్ లోకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీదుగా డ్రగ్స్ రవాణా అవుతుంది. స్మగ్లర్లు వివిధ మార్గాల ద్వారా హైదరాబాద్ లోకి డ్రగ్స్ తో ప్రవేశిస్తూ ఉన్నారు. అయితే కస్టమ్స్ అధికారులు ఎయిర్పోర్ట్ లో ఎంత అలర్ట్ గా ఉన్నప్పటికీ కూడాను వారి కళ్ళు కప్పి డ్రగ్స్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సుమారుగా 41 కోట్ల రూపాయలు విలువ చేసే హెరాయిన్ డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఒక మహిళా ప్రయాణికుల నుంచి ఈ డ్రగ్స్ సీజ్ చేశారు. అయితే జాంబియా నుండి హైదరాబాద్ వస్తున్నటువంటి మహిళ ఫ్లైట్ దిగి ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ గుండా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆమె వద్ద ఉన్నటువంటి బ్యాగ్ లో అనుమానాస్పదంగా కనిపించడంతో ఆమె బ్యాగ్స్ తో పాటు సూట్ కేస్, అలాగే ఆ మహిళకు సంబంధించినటువంటి హ్యాండ్ బ్యాగ్, డాక్యుమెంట్ ఫోల్డర్ ను కూడా తనిఖీలు చేశారు. దీంతో సూట్ కేసులోనూ తర్వాత మహిళ హ్యాండ్ బ్యాగ్ లో కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. ప్రధానంగా తాను తీసుకొస్తున్నటువంటి సూట్ కేసులో ఒక ప్రత్యేకంగా డ్రగ్స్ తీసుకురావడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లను కూడా చేసుకుంది. సుమారుగా ఆ సూట్ కేసును తనిఖీ చేసి తర్వాత దాంట్లో నుంచి డ్రగ్స్ ను ఓపెన్ చేయడానికి కూడా సమయం చాలా వరకునే కస్టమ్స్ అధికారులకు పట్టింది. మొత్తానికి సుమారు 5.92 కేజీల హెరాయిన్ ను ఇటు కస్టమ్స్ అధికారులు ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నారు. అంత భారీ మొత్తంలో డ్రగ్స్ ను చూసి ఇటు కస్టమ్స్ అధికారులే నివేరబోయినట్టుగా తెలుస్తోంది. ఆమె సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి మహిళగా గుర్తించారు. జాంబియా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొస్తున్నట్టుగా గుర్తించారు. కాబట్టి ఆమె మీద NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఆమె అదుపులోకి తీసుకున్నటువంటి సందర్భం ఉంది. అయితే ఎప్పుడు కూడా కస్టమ్స్ అధికారులు నిత్యం అలర్ట్ గా ఉంటున్నా కూడా స్మగ్లర్లు ఎత్తులు వేస్తూ ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ ను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ముమ్మరు తనిఖీలు కస్టమ్స్ అధికారులు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడాను ఈ డ్రగ్స్ తరలింపులకు వివిధ మార్గాలను స్మగ్లర్లు ఎంచుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా జాంబియా తర్వాత నైజీరియా వంటి ప్రాంతాల నుంచి ఎక్కువగా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు తెలుస్తోంది. కాబట్టి అక్కడి నుంచి వచ్చేటటువంటి ప్రయాణికుల విషయంలో ఇటు కస్టమ్స్ అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండి తనిఖీలు కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తానికి మాత్రం కనీసం నెలలో ఒక 5-6 కేసుల వరకు కూడా దాదాపుగా నమోదవుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. డ్రగ్స్ తర్వాత హెరాయిన్ లాంటి డ్రగ్స్ తో పాటు ఇంకా రకరకాల డ్రగ్స్ ను వివిధ మార్గాల ద్వారా హైదరాబాద్ కు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికి కస్టమ్స్ అధికారుల అప్రమత్తతో సుమారుగా 5 కేజీల హెరాయిన్ ను ప్రస్తుతం అధికారులు సీజ్ చేశారు. శశి, దీనికి సంబంధించి ఇక్కడ ఎవరికి ఆ డ్రగ్స్ చేరవేయడానికి ఆమె తీసుకొచ్చింది? దీనికి సంబంధించి అధికారులు ఇంకా విచారిస్తున్నారా? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా మీ దగ్గర? ప్రస్తుతానికి మాత్రం ఆ మహిళా ప్రయాణికురాలని అదుపులోకి తీసుకున్నారు. ఆమె మీద NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. వాస్తవానికి డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చింది, ఆ తర్వాత ఇక్కడ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఎవరికి అప్పగించేటటువంటి అవకాశం ఉంది అన్న అంశాల గురించి కూడా ఆమె నుంచి వివరాలు అయితే సేకరించేటటువంటి ప్రయత్నం అయితే ఇటు కస్టమ్స్ అధికారులు చేశారంటూ కూడా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో ఎవరికి అందజేయడానికి డ్రగ్స్ తీసుకొచ్చింది, ఆమెకు సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు, ఫైనల్ గా జాంబియా నుంచి డ్రగ్స్ అంతా తీసుకొచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఎవరికో ఒకరికి అమ్మేటటువంటి ప్రయత్నం చేసిందా, లేకపోతే ఎవరైనా ఆమె ద్వారా ఇక్కడికి డ్రగ్స్ తెప్పించేటటువంటి ప్రయత్నం ఏదైనా చేశారా అన్న అంశాల గురించి కూడా ఆమె నుంచి వివరాలు సేకరించేటటువంటి ప్రయత్నం అయితే కస్టమ్స్ అధికారులు చేస్తూ ఉన్నారు. మరోవైపు NDPS యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. కాబట్టి ఈ అంశం మీద ఇటు RGI పోలీసులు కూడా దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. ఆమె నుంచి మరిన్ని వివరాలు సేకరించిన అనంతరం ఈ అంశాల గురించి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. హైదరాబాద్ లో ఎవరికి అందజేయడానికి తీసుకొచ్చింది, ఆ తర్వాత ఎవరు ఆమె ద్వారా తెప్పిస్తున్న అంశాల గురించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం